ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానబ్బే. ఈ మాట నీతో చెప్పాలని ఇన్నాళ్ళు ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పటికి చెప్పగలుగుతున్నానబ్బే. నా మనసు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండదు. నా జీవితంలో నేను చాలా తక్కువ మంది మగాళ్ళని చూసుంటాను, కానీ చూసిన వాళ్ళందరూ చాలా సాధారణమైన మనుషులబ్బి. నా మీద ప్రేమ కంటే కోరిక కామమే ఎక్కువ కనపడుండదు, కానీ నా వట్ట కాదు, చాలా ప్రత్యేకమబ్బే. ఎప్పుడు నన్ను తప్పుడు దృష్టితో చూడలేదు. నేను మీకు చాలా క్లోజ్గా ఉన్నా, ఒకే రూమ్లో మన ఇద్దరమే ఉన్నా, నువ్వెప్పుడూ అవకాశం తీసుకోలేదు. కనీసం నా మీద చేయి కూడా వేయలేదు. అప్పుడే నాకు అర్థమైండది నీ క్యారెక్టర్ ఎంత గొప్పతోనని. నేను నీకు భారీగా నటిస్తున్నా సరే, నువ్వు పిల్లకాయల ముందు నాతో అట్ట నటిస్తున్నావే తప్ప నిజంగా భార్యగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదబ్బి. బిందు నీ మనసు గాయపరిచి నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని నాశనం చేసినా, ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నా ఒకే ఒక్క కారణంతో ఆమెని క్షమించి వదిలిపెట్టేసున్నావు. పెళ్లిడికొచ్చిన పిల్లలుండగానే వేరే పెళ్లిళ్ళు చేసుకునే మగాళ్ళున్న ఈ రోజుల్లో నీ భార్య సెట్టది అని తెలిసినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బతకడానికి ఇష్టపడతా ఉండవు. ఆ గొప్ప మనసుకే నేను పడిపోయినానబ్బే. ఆ రోజు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడున్నావు. అప్పుడే నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను. నా లైఫ్లో భర్తగా స్థానం అంటూ ఉంది అంటే అది నీ ఒక్కడికే అబ్బే. పిల్లకాయల కోసం నువ్వు పడే తపన, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆరాటం అన్ని నేను అర్థం చేసుకొనున్నాను. ఒకప్పుడు నాకు పిల్లకాయలంటే అస్సలు పడేది కాదు, కానీ రిషి శశితో నేను చేసిన ఇన్ని రోజుల ప్రయాణంలో ఆ పిల్లకాయలు నా ఆలోచన మార్చేస్తున్నారబ్బే. నేను పిల్లకాయలకి నిజంగానే అమ్మగా ఫీల్ అవుతున్నాను తప్ప నటించడం లేదబ్బే. నీలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలు నా మనసుని ఆకర్షించున్నాయి. జీవితంలో నీతోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ అబ్బే, ఐ లవ్ యూ అబ్బే, ఐ లవ్ యూ. ఏందబ్బే, ఏం మాట్లాడవేంది? ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంధ్య. నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, కానీ అంగీకరించలేను. ఎందుకంటే లైఫ్లో ఒకసారి కోలుకోలేని దెబ్బతిని విసిగిపోయాను. దాంతో ఈ ప్రేమ పెళ్ళి అంటేనే విరక్తి వచ్చింది. ఒకసారి పగిలిన అద్దం, విరిగిన మనసు మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం.
ప్రేమ నన్ను మోసం చేసింది, మనిషిగానే నన్ను చంపేసింది, మనసు లేని వాడిగా నన్ను మార్చింది. అలాంటిది మళ్ళీ నాలో ప్రేమ అనేది అంత ఈజీగా పుట్టదు. ఐఎమ్ సారీ సంధ్య. అభి, అంతేనా అభి? ఎప్పటికీ అంతే సంధ్య. నాలో ఎలాంటి మార్పు ఉండదు. శశి, నువ్వింకా నిద్రపోలేదా? లేదు డాడీ, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మా కోసం? దేనికమ్మా? దేనికంటే మీ ఇద్దరు డిన్నర్కి వెళ్ళొచ్చారు కదా, ఆ విశేషాలు చెప్తారని నేను విందామని నిద్రపోకుండా ఉన్నా. అమ్మా, డిన్నర్ ఎలా జరిగింది? నువ్వు డాడీ బాగా ఎంజాయ్ చేశారా? దేనికైనా రాసిపెట్టి ఉండాలి శశి. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నా? ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? డాడీ నిన్ను బాగా చూసుకోలేదా? ఏం డాడీ మాట్లాడవేంటి డాడీ? అదేం లేదు శశి, నేను మీ అమ్మ బాగా ఎంజాయ్ చేశాం. తనని నేను ఎంత బాగా చూసుకున్నానో తెలుసా? మీరు బాగా చూసుకొని ఉంటే అమ్మ హ్యాపీగా ఉండాలి కదా, అలా లేదే. ఎందుకో బాగా ఫీల్ అవుతుందమ్మా. అక్కడేదో జరిగింది డాడీ, మీరు నాకు చెప్పడం లేదు. ఏం జరగలేదు శశి. మీరు అబద్ధం చెప్తున్నా డాడీ. అమ్మని అడిగితే నిజం చెప్పిద్ది. అమ్మా నువ్వు చెప్పు, డాడీ నిన్ను ఏమన్నా అన్నారా? అసలు మీరు డిన్నర్ చేశారా లేక మధ్యలోనే వచ్చేసారా? లేదు శశి, డిన్నర్ చేసే వచ్చాం. నేను అడుగుతుంది అమ్మని, మిమ్మల్ని కాదు. మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. అమ్మ నువ్వు చెప్పు, అసలు అక్కడ ఏం జరిగింది? నువ్వు చిన్న పిల్లవి, నీకు చెప్పిన అర్థం కాదు శశి. నేను అర్థం చేసుకుంటాను, పర్లేదు చెప్పమ్మా. నేను చెప్పడం కంటే అది మీ డాడీ చెప్తేనే చాలా బాగుంటుంది. డాడీ చెప్పు డాడీ. ఏం లేదు నాన్న, మీ అమ్మకి అక్కడ ఫుడ్ నచ్చలేదు, అందుకే అలా ఉంది. ఏం సంధ్య? అవును శశి, మీ డాడీకి నేను నచ్చలేదు. అయినా అమ్మని మీరు అలాంటి రెస్టారెంట్కి ఎందుకు తీసుకెళ్లారు? ఈసారి ఫుడ్ బాగుండే రెస్టారెంట్ తీసుకెళ్ళండి. అలాగే శశి, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ అమ్మా. నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అది జరగలేదనుకుంటాను. నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది, ఇక ముందు మీ లైఫ్లో చాలా జరగనివి జరుగుతాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆ పోలీస్ ఆఫీసరు నేను మళ్ళీ స్టేషన్కి రావాల్సి ఉంటుందని అనుండాడు. ఒక్కసారి స్టేషన్కి వెళ్ళొచ్చినందుకే సిందమ్మి ఇంట్లో అందరి ముందు రచ్చ చేసుండాది. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం పొరపాటున తనకు తెలిసినాదో
నేను నా కూతురు పెట్టే బేడ సర్దుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? తప్పదు. ఇప్పుడేం చేయాలా? అమ్మే, ఏమై ఉండది? ఎందుకట్టా ఉండవు? యష్తో డిన్నర్కి వెళ్ళుండవు కదా, నీ మనసులో మాట చెప్పుండావా? చెప్పనమ్మే. అల్లుడు గారు ఏమన్నారు? ఒకసారి పగిలినంతం పెరిగిన మనసు మళ్ళీ అత్తుకోవటం చాలా కష్టం. నాలో ప్రేమ అనేది అంత ఈజీగా పుట్టదు. ఐఎమ్ సారీ అని ఉంటాను. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను తప్ప అంగీకరించలేనా నాన్నడమ్మే. అట్ట ఎట్టగన్నాడు? తనకి భార్య లేదు, ఇంత అందమైన నువ్వు కోరి లవ్ చేస్తున్నానని చెప్తే కాదంటాడా? నేను తట్టుకోలేకపోతున్నానమ్మే. యశ్ లేకుండా నేను బతకలేను. ఆమె నాకు యశ్ కావాలమ్మే, నాకు యశ్ కావాలి. నేను తన భార్యగా జీవితాంతం ఉండాలి. ఆమె నువ్వేదోటి చేయమ్మే. ఏంటి చేసేది? నేను డోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. అసలే నా టెన్షన్ లో నేనుంటే నీ టెన్షన్ ఒకటి. నువ్వేం బాధపడకమ్మే, మళ్ళా ప్రయత్నిస్తా ఉండు. అయినా ఫస్ట్ నేను చెప్పినట్టు చేసుంటే విషయం ఇక్కడ దాకా వచ్చుండేదే కాదు. యష్ ని కమిట్ చేసుంటే ఇప్పుడు నీకు ఈ కష్టం వచ్చుండేది కాదమ్మే. అమ్మే, ఇప్పటికేం మించిపోయింది లేదు. ఇదేం పెద్ద విషయం కాదమ్మే. యష్ కి నీ మీద చెడు అభిప్రాయం అయితే లేదు కనుక ఎట్టాగైనా దారిలోకి తెచ్చుకోవచ్చు. నీ అభిప్రాయాన్ని గౌరవించాడే తప్ప వ్యతిరేకించలేదు, అంగీకరించలేను అన్నాడు అనలేదు కదా. నేను చూసుకుంటాను. అమ్మే, నువ్వు వెళ్ళి పిల్లకాయలతో హాయిగా పడుకోమ్మే. వెళ్ళమ్మే, వెళ్ళు. వెళ్ళమ్మే, వెళ్ళు. ఒక పక్క నా టెన్షన్ నేనుంటే దీని బాధ దీంది. రే యష్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. లేదురా, ఏదో జరిగింది, లేకపోతే నువ్విలా ఉండవు. నువ్వు సంధ్య డిన్నర్కి వెళ్ళారు కదా, అక్కడేమైనా జరిగిందా? అవునమ్మా, సంధ్య నన్ను ఇష్టపడుతుందంట, నన్ను ప్రేమిస్తుందంట. తను నాకు ప్రపోజ్ చేసింది. నువ్వేమన్నావురా? నేను సంధ్యను ఎలా యాక్సెప్ట్ చేస్తానమ్మా? సింధు వల్ల లైఫ్లో దెబ్బతిన్నాను. మళ్ళీ నా జీవితంలో ప్రేమ పెళ్ళి అనేవి ఉండవు. నిన్ను అంగీకరించడం నా వల్ల కాదు అన్నాను. దానికి సంధ్య ఏమంది? నేను నో అన్నందుకు చాలా బాధపడింది. ఏం మాట్లాడలేదు. సంధ్య ఏదో ఒక రోజు నీతో తన మనసులో ఉన్న మాట చెప్తుందని నేను ముందే ఊహించానురా. కానీ నువ్వు సంధ్యకి నో చెప్పి తప్పు చేసావనిపిస్తోందిరా. అదేంటమ్మా అలా అంటావు? అవునరా, నీ మీద ఆశతోనే సంధ్య పిల్లలకి తల్లిగా నటిస్తోంది. ఇప్పుడు నువ్వు తనని కాదన్నావు కదా, దానికి తను హర్ట్ అయి ఇంక నటించడం నా వల్ల కాదు అని వెళ్ళిపోతే, అసలే ఆ సింధు కూడా మన ఇంట్లోనే ఉంది. తనకి నిజం తెలిసిపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుందిరా. కన్యాకుమారి సంధ్యల నిజస్వరూపం బయటపడాలంటే ఇక మీదట నేను వేసే ప్రతి ప్లాన్ చాలా జాగ్రత్తగా అమలు చేయాలి. చిన్న పొరపాటు జరిగినా ఇద్దరూ తప్పించుకుంటారు. అలా జరగకుండా చూడాలి. ఆల్మోస్ట్ కన్యాకుమారి నా గుప్పెట్లో చిక్కుకుంది. ఇంక తను బయటపడే అవకాశమే లేదు. రేపు గౌతమ్ ఎంక్వైరీలో పిల్లల్ని తనే కిడ్నాప్ చేయించానని ఒప్పుకుంటే మాత్రం దాని నుండి బయటపడ్డానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తుంది. ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని తనని భయపెట్టో బెదిరించో అసలు నిజం అందరి ముందు బయట పెట్టించాలి.
పాపం రిషి ఈ అమ్మని దూరం చేసుకోలేక ఆ అమ్మకు దగ్గర కాలేక తనలో తానే ఎంతో కుమిలిపోతున్నాడు. రిషి, నీకు దూరం అయ్యి ఈ అమ్మ కూడా నీలాగే నరకం అనుభవిస్తుంది. పరిస్థితులు మన మీద పగబట్టాయి నాన్న. నేనే మీ అమ్మనని తెలిసిన రోజు మీరు నాకు దగ్గరయ్యే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఒక్కసారి నిన్ను చూడాలనుంది. వెచ్చని మట్టిలో నాటిన విత్తనం ఊపిరందుకోదా చుక్క నీరు పట్టిన రాతిరే కప్పిన దారులే తప్పిన తెల్లవారనందా చీకటంత కమ్మిన తూరు పింట మొదలైన కిరణాల వేడి లోకమంత అందాలు అందించదా దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి రంగులతో ఇక నిన్ను ఎప్పటికీ అమ్మా అని పిలవను. నా గురించి నువ్వలా మాట్లాడడం తప్పులేదు. ఎందుకంటే నీ మనసుని అంతలా బాధ పెట్టింది నేనే కదా. నన్ను క్షమించు రిషి. అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా రిషి, నిద్రలో కూడా రిషి ఈ అమ్మ గురించే కలవరిస్తున్నాడు. అమ్మా, ఈ అమ్మ ఇక్కడే ఉంది రిషి. నువ్వు పిలిచినా నేను రాలేను. రిషి, నాన్నా ఏమైండదు నాన్నా? అమ్మ నిన్నే రిషి కలవరిస్తున్నాడు. నేను నీ పక్కనే ఉన్నాను కదా నాన్నా. పడుకో పడుకో. సార్ ఉన్నారా? ఇంట్రాగేషన్ లో ఉన్నారు, వస్తారు. మేడం ఇక్కడ కాదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. చెప్తా చంపైనా నీ సంగతి ఎలా కాదురా. లోపల అరుపులు ఆగిపోయాయేంటి? ఏమై ఉంటది? కానిస్టేబుల్స్ సార్, చచ్చాడు తీసుకెళ్లి బయటపడేయండి. అలాగే సార్. చచ్చాడా? మాత్రం పోలీసులు దెబ్బలు తట్టుకోలేని వాళ్ళు కిడ్నాప్లు ఎందుకు చేస్తారో తెలీదు. సార్, ఆవిడ లోపలికి రమ్మను. అలాగే సార్. ఇదిగో అమ్మా, నిన్ను సారు లోపలికి రమ్మంటున్నాడు, వెళ్ళు.
నీ గురించి మాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. అనవసరంగా ఏది దాచిపెట్టకు. జరిగింది జరిగినట్టు చెప్పేస్తే నీకు శిక్ష తగ్గేలా నేను చేస్తాను. లేదంటే ఇప్పుడు వాడికి పట్టిన గది నీకు పడుతుంది. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే వాళ్ళని చంపిన పాపం నాకొద్దు. చెప్పు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. తెలీదే నీకు? నిజం చెప్పకపోతే చంపేస్తా. వద్దు సార్, నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తాను సార్. రిషి శశిని కిడ్నాప్ చేయించింది నేనే సార్. సింధు మీద కోపంతో కిడ్నాప్ కేసులో తనని ఇరికించి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అలా చేశాను సార్. సింధు మీద ఎందుకు నీకు అంత కోపం? యష్ మొదటి భార్య ఆ సింధునే. అది ఉండగా నా కూతురు ఆ ఇంటి కోడలు కాలేదు. నా కూతుర్ని యష్కి భారీగా చెయ్యాలనే నేను ఎలా చేశాను సార్. నీ కూతురికి యష్కి నిజంగా పెళ్లి జరిగిందా? లేదు సార్, నిజంగా పెళ్లి జరగలేదు. భారీగా నటిస్తుందంతే. మరి పిల్లలు? వాళ్ళు సంధ్య పిల్లలు కాదు సార్. రిషి శశి ఎవరు పిల్లలు? సింధు పిల్లలు సార్. సింధు పిల్లలు సార్. నాకు దొరకని ప్రేమ మీ ద్వారా పొందొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాను. యష్, అసలు నీకు సెన్స్ ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్ లో ఉండగా ఇలా డైరెక్ట్ గా నేరుగా రూమ్ లోకి వచ్చేస్తావా? విధ్వంసంలాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.